హలో, హాయ్ అండి. నేను సీటెట్ రిలీజ్ చేసిన అదేనండి సిబిఎస్ఈ బోర్డు రిలీజ్ చేసిన సీటెట్ ఎగ్జామ్ గురించి సబ్మిషన్ ఆఫ్ కీ ఛాలెంజ్ సీటెట్ ఫిబ్రవరి 26 గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇందులో పేపర్ 1 అలాగే పేపర్ 2 బోత్ పేపర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగులో చాలామందికి స్టూడెంట్స్కి సీటెట్ ప్యాటర్న్ అలాగే సిలబస్ గురించి అవగాహన లేదు. సో మరికొన్ని వీడియోలో నేను సీటెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫీచర్లో. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ జరుగుతుందండి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంట్రడక్షన్ చూడండి. ఇంట్రడక్షన్ మనకు వద్దు. ఇక్కడ పబ్లిక్ నోటీస్ సీటెట్ ఫిబ్రవరి 2006కి అని చూడండి. అది ఓపెన్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్సిటి కౌన్సిల్ అంటే నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటి నోటిఫికేషన్ అండి. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తుంది. సో అది మనకు వద్దండి. అలాగే ఇక్కడ హిందీ వర్షన్ ఉంది. హిందీ వర్షన్లో కాకుండా ఇంగ్లీష్ వర్షన్ చూపిస్తాను చూడండి. కిందకి స్క్రోల్ చేయండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి 12th 3rd 2026 రిలీజ్ చేసిన పబ్లిక్ నోటిఫికేషన్ సీటెట్కి. ముఖ్యంగా సీటెట్ ఎగ్జామ్స్కి ఫిబ్రవరిలో కనెక్ట్ చేసిన ఇక్కడ మెయిన్ మ్యాటర్ నేను ఆల్రెడీ చదివేసాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు రోల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అయ్యి తర్వాత డిస్ప్లే చేయబడింది ఓఎంఆర్ షీట్. వాటిలో ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టిన ఆన్సర్ రైట్ ఉన్నాయా రాంగ్ అని. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే దానికి ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఇంకా 2 days మాత్రమే అవైలబుల్ ఉంది. 1 day అయిపోయింది కాబట్టి. సో 12th March 2026, 15th March 2026 11:59 PM వరకు ఉన్నదండి. సో ఈ ఛాలెంజ్లో ఎవరైనా ఫ్రీ ఉండదండి. 1000 రూపీస్కి పేమెంట్ చేసి క్రెడిట్ డెబిట్ కార్డ్ చేయడం జరుగుతుందండి. ఇది గుర్తుంచుకోండి, నాన్ రిఫండబుల్ అమౌంట్. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాటర్ ఇంట్లో ఏముందంటే నేను అది కూడా చెప్తాను. అది మీరు ఓన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయండి. బయట వాళ్ళ వ్యక్తులతో అన్నోన్ పర్సన్తో చేయడానికి కుదరదు. ఒకవేళ అది మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే, మీరు పెట్టిన రైట్ ఆన్సర్ అయితే ఆ రిఫండ్ మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో ఇది నిపుణులు అంటే సీటెట్ ఎవరైతే ఎగ్జామ్ పేపర్ రెడీ చేశారో ఆ నిపుణుల సమక్షంలో జరుగుతుందండి. వాళ్ళు పరీక్షించి మీరు పెట్టిన ఆన్సర్కి దానికి మీరు సబ్మిట్ చేసిన దానికి కీకి కరెక్ట్ అని మీరు ఏదైతే ఉందో ఆ బుక్ ఆ రిఫరెన్స్ తీసుకుని మీరు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇదండి సీటెట్కి సంబంధించింది. సో నేను మరికొన్ని వీడియోలో సీటెట్ గురించి సిలబస్ గురించి అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్ ఏమైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా కామెంట్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.